పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నామని చెప్పి ఒక పోలీస్ వెహికల్ కాకుండా ఒక మఫ్టీ కారులో పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లకుండా పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక క్వార్టర్స్కి తీసుకువెళ్ళి ఒక పశువులాగా తను కాళ్ళ మీద కూర్చొని సిఐ భాస్కర్ అనే వ్యక్తి కొట్టడం నిజంగా మానవ జాతి సిగ్గుతో తలదించుకునే వేళని చెప్పి ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంత క్రూరంగా హీనంగా పోలీసులు కొట్టడం చాలా దారుణమైన అంశం. ఏదైనా ఉంటే కేసు పెట్టండి, కోర్టుకు హాజరుపరచండి, జడ్జి గారి ముందు. తప్పు చేస్తే జైలుకు పంపించండి. అంతేగాని అసలు మీకు మఫ్టీ కారులో తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటి? నిజంగా అతను తప్పు చేస్తుంటే ఒక పోలీసు వెహికల్ కానీ పోలీసు వాళ్ళ వెహికల్ కానీ వెహికల్లో తీసుకువెళ్ళటం అంటే మీరు దొంగతనం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారని అర్థం. పోలీస్ స్టేషన్లో పెట్టకుండా పోలీస్ క్వార్టర్స్ బయట పెట్టడం, అతను మోకాళ్ళ మీద కూర్చొని కర్రలతో కాళ్ళ మీద ముఖం మీద కొట్టడం చాలా దారుణమైన అంశం. ఇంత దారుణంగా నిజంగా బాధించినందుకు ఆ సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఈ రాష్ట్రంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి పలకాలి. ఇప్పుడైనా జనం తిరగబడే సమయం వచ్చింది. అందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ఖచ్చితంగా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నాం. అట్లానే న్యాయస్థానంలో కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హైకోర్టును సంప్రదించి ఇతనికి సరైన వైద్యం అందించట్లేదు. ఇప్పుడు దాకా తూతూ మంత్రంగా ఎస్ఐ పక్కన పెట్టుకొని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కనీసం డాక్టర్తో ఇతను బాధ చెప్పుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు. అతనే మాట్లాడి ఇతనికి ఎప్పుడో పాత దెబ్బలు ఉన్నాయి, ఎలక్షన్ టైంలో గొడవలు జరిగినాయి అని చెప్పి కాగితం మీద రాపించి డాక్టర్తో కూడా మాట్లాడనివ్వకుండా పంపించిన నైజం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇంత దారుణంగా హింసించడం అనేది ఎక్కడా చూడలేదు. ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అట్లానే మరో ముఖ్యమైన అంశం, ఎలక్షన్ టైంలో కేసులు పెట్టారు ఇతని మీద, ఇదే వ్యక్తి మీద 307 బోత్ పార్టీస్ మీద పెట్టారు. 20 రోజులు జైల్లో ఉన్నాడు. ఆ రోజు బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. ఆ ఎలక్షన్లో రాజీ పడాలంటే మాకు 40 లక్షల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆ డబ్బులు ఇవ్వలేదనే అక్కసుతోటే ఇతని మీద ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని ఉదాహరణ చూపించి వాళ్ళని భయపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి 30 లక్షల నుంచి 40 లక్షల దాకా డబ్బులు వసూలు చేయాలనే ఒక ఆలోచన, దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు. ఎలక్షన్ టైంలో ఆ వేడిలో ఒకరికొకరు తలపడతారు, జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, తర్వాత సమసిపోతాయి, తర్వాత ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. దానికి డబ్బులు కట్టే కార్యక్రమం ఏంటండి? అంటే అధికారం వస్తే డబ్బులు కట్టాలా? ఇదేం అన్యాయం అండి. ఇంత రాక్షస పరిపాలన జరుగుతూ ఉంది ఇక్కడ. డబ్బులు ఇవ్వలేదనే కక్షతో అతని మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఇది ఎంత వెళ్ళింది. ఖచ్చితంగా ఆయన కూడా మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు పంపించడం జరిగింది. మహేష్ రెడ్డి గారు కూడా ఫోన్లో మాట్లాడారు. ఆయన స్వదేశంలో లేకపోవడం వలన ఈరోజు మేమందరం కూడా వచ్చాం. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, కఠిన చర్యలు తీసుకొని పోలీసు వారిని అట్లానే హైకోర్టును కూడా ఆశ్రయించి రేపు ఎల్లుండిలో హైకోర్టులో కూడా ఫైల్ చేసి తక్షణమే మొన్న దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తాళాలు వేశారు, సంఖ్యలు వేశారు, అది పేపర్లో వచ్చింది. అప్పుడైనా ఇతని మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడు చర్యలు తీసుకోలేదు. ఇది రెండో తీవ్రమైన ఆరోపణ. ఈరోజు తీవ్రమైన సంఘటన జరిగింది. ఇప్పటికైనా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి. సిఐ భాస్కర్ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు పోలీసు వ్యవస్థలో ఉంటే ఎవరికైనా ముప్పి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం.
రమణాయుడు గారు మాట్లాడారు. ఈరోజు ఉన్న సమాచారం మేరకు మాట్లాడారు. గురిజాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దాడులు రోజువారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అనేక రకాలుగా చిత్రహింసలు గురి చేస్తుంటే పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రి గారు అంబటి రాంబాబు గారిని పంపించడం జరిగింది. అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు, ఇంకా మా డాక్టర్ గారు సత్యనపల్లి నుంచి ఇక్కడ డాక్టర్ గారు అందరూ రావటం జరిగింది. ఇది వాస్తవం చెప్పాలంటే పెద్ద ఆయన మాట్లాడతాడు, వాస్తవాలు చెప్పాలంటే రోజువారీగా ఈ దారుణాలు చూడలేక, ఈ దారుణాలు ఎప్పుడూ జరగనటువంటి దారుణాలు ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే కూటమి అనే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా వాళ్ళ కోకట వేళ్లతో వాళ్ళని పెగలించాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి వారందరికీ మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎంత హింసించినా ఓర్పుతో సహనంతో పోరాటం చేస్తున్నాం, ఇబ్బందులు గురి చేస్తున్నా భరిస్తున్నాం, అన్ని విధాల సహనంతో పాటిస్తున్నాం, చట్ట ప్రకారంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ పక్కన పెడితే ఒక సిఐ గారు ప్రజల్ని కాపాడాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ డిపార్ట్మెంట్ మీద ప్రజలకి నమ్మకం అనేది లేకుండా ప్రజల్ని చిత్రహింసలు చేయటమే భాగంగా ఈ సిఐ గారు చూస్తుంటే ఆ అబ్బాయిని కాళ్ళు పడుగ్గా సాపించి కొట్టినంతసేపు కొట్టి ఆయనకు అలుపు వచ్చి ఈ రెండు కాళ్ళ మీద నిలబడి బూటు కాళ్ళతోటి తొక్కుతూ ఉంటే సార్ కాళ్ళు ఇరిగిపోయినాయి సార్, కాళ్ళు ఇరిగిపోయినాయి సారా అని ఏడుస్తూ ఉంటే పైశాచిక ఆనందంతో ఇప్పుడు నేను వీళ్ళందరూ ముందు వచ్చారు నా వెనక్గా ఉన్నారు అక్కడ చెప్పుకోలేని కాడ కూడా కాలుతో చేశాడండి అని చెప్తున్నారు. అంటే బేర్జాలు కూడా టచ్ చేశాడండి. ఇలాంటి పాలన, ఇలాంటి సిఐ గారు, ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నాళ్ళు ఇలా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బందులకు గురి చేస్తారని ఈ సందర్భంగా మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు బనాయించాలన్న ప్రయత్నంలో భాగమే ఈ చర్యలన్నీ కూడా. ఇది అందరికీ తెలుసు. ఒక సిఏ గారే కాదు, ఒక చీఫ్ మినిస్టర్ గారి కాడ నుంచి, ఒక మంత్రి కాడ నుంచి, రెడ్ బుక్ రాజ్యాంగం దగ్గర నుంచి ఈ ప్రయత్నాలు అనేవి మీరు మానుకోకపోతే పూర్తి స్థాయిలో ఎదురు తిరిగి పోరాటం చేయటం తప్పనిసరి పరిస్థితి కనిపిస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, దానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మీరు అక్రమ కేసులు బనాయించండి, పెట్టండి కేసులు, కానీ మీరు కొట్టడం చూస్తున్నారు చూడండి, అది మహానేరం. దాన్ని వదిలిపెట్టం. పూర్తి స్థాయిలో లీగల్ ఎయిర్ నుంచి కంపల్సరిగా లీగల్ సెల్ నుంచి దీని మీద హైకోర్టులో కూడా వేసి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేదానికి ధర్మబద్ధంగా పోరాటం చేస్తామని, న్యాయబద్ధంగా పోరాటం చేస్తామని మీ అందరి తరఫున నేను ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మనం చూస్తుంది ఇది ఖచ్చితంగా రెడ్ బుక్ పాలనే. మన రాష్ట్రంలో జరుగుతుంది రెడ్ బుక్ పాలన మాత్రం జరుగుతుంది. ఏ సంక్షేమం ఏమీ జరగట్లేదు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ పోయినాయి. కేవలం ఆ పుస్తకం, ఎర్ర పుస్తకం, రెడ్ బుక్, అదే పాలన జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న హరికృష్ణని పొద్దున 6ంటికి ఎత్తుకుపోయి అసలు ఏ పోలీస్ వెహికల్ యూజ్ చేయకుండా వేరే వెహికల్, అంటే వాహనము ఎవరికి తెలియకూడదని, అసలు అంటే వాళ్ళ పేరెంట్స్ కనుక వెనక ఫాలో అవ్వకపోతే ఎక్కడ తీసుకెళ్ళిపోతే తెలిసే కదా మనకి. వేరే వెహికల్లో తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టకుండా
కాంపౌండ్లో స్టేషన్ కాంపౌండ్లో పక్కన వేరే గదిలో పెట్టి చిత్రహింసలు పెట్టారు. ఇది అది ఎట్లా ఉంటుందంటే 30 టార్చర్ అంటే కర్రం పెట్టి దాని మీద నించోబెట్టి తొక్కడం అంటే నరకం ఉంటుంది. అంత టార్చర్ని అతని భరించాలంటే నిజంగా అతను ఎంత టార్చర్ పడి ఉంటారో మనకు తెలుస్తుంది. అవి బయటికి వాతలు ఉండని టార్చర్, అది పోలీసు టార్చర్ అంటారు. ఆ 30కి టార్చర్ పెట్టి వైసీపీ కార్యకర్తలని భయాందోళనకి గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఫస్ట్ టైం కాదు. మొన్న కృష్ణవేణి గారిని ఇంతే ఇక్కడే అదే సిఐ అరెస్ట్ చేశారు. మన రాష్ట్రంలో ఎప్పుడు ఎవరు చూడండి బయట గేటుకి వెడిలేయటం, ఇది ఎప్పుడు ఎవరు చూసుండరు. ఆ రోజు మనం కోర్టుకి వెళ్ళాం, దానికి అప్పుడు యాక్షన్ తీసుకుంటే ఇది కొంచెం తగ్గేది. ఇంతగా యాక్షన్ కూడా తీసుకోలేదు. దయచేసి పై అధికారులని, మన డిస్ట్రిక్ట్ ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని ఇది గమనించి ఈ సిఐ భాస్కర్ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. ఇది ఫస్ట్ది సెకండ్ది కాదు. ఇంతకుముందు పిండిల సైదాన్ని కూడా అంతే కొట్టారు. వికలాంగులను చూడకుండా అతని మీద కూడా అదే రీతిలో దాడి చేశారు. కనీసం నేను నడవలేనన్నా, నా కాలు బాగలేదు, నాకు నడకలేదు అన్న వదలకుండా కొట్టారు. అప్పుడు ఇంతే. ఇది డిపార్ట్మెంట్ మొత్తం ఆ రెడ్ బుక్ పాలన నడుస్తుంది. ఇప్పటికైనా మారి ఆ రెడ్ బుక్ పాలన వదిలిపెట్టి వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, అవన్నీ గాలికి వేశారు. వాటి గురించి చూడమని చెప్తున్నాను. ఇంకోటి, మొన్న జరిగిన ఎలక్షన్లో కొంచెం వాళ్ళ ఊళ్ళో జరిగిన గొడవల్లో కొన్ని పాత బైకులు తగలబడ్డాయని దానికి నష్టపరిహారంగా 40 లక్షలు కట్టమని అడుగుతున్నారంట. అందులో భాగంగానే సిఐ గారు మీకు పిలిచి బెదిరించి, లేదంటే మీ నాన్ని టార్చర్ చేస్తాను, నువ్వు కాకపోతే మీ ఫ్యామిలీ టార్గెట్ చేస్తాము, నేను ఎక్కడ వదిలిపెట్టను, నువ్వు ఎంత దూరం పైన పోతావు, మీ ఫాదర్ ఉన్నారు, మీ మదర్ ఉన్నారు, నువ్వు ఎక్కడ పోయినా మీ ఫ్యామిలీని టార్చర్ చేస్తామని బెదిరించారంట. ఇది అసలు అంటే రౌడీజమా లేదా పోలీసులు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వీళ్ళని చేసిన వాళ్ళు మాత్రం ఎప్పుడు ఇదే పాలన ఉండదుగా, పాలన మారుద్దిగా. ఖచ్చితంగా మళ్ళీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్గా పనిచేయాలిగా. ఖచ్చితంగా జగన్ ఇచ్చిన మాట, జగన్ అందరికి ఇచ్చిన మాట, మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కార్యకర్తలు ఎవరైనా సరే ఇప్పుడు చేసిన టార్గెట్ వాళ్ళు చేసిన అన్ని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కటి వాళ్ళకి రూపాయికి తిరిగిస్తాం ఖచ్చితంగా. కార్యకర్తలందరికీ ఇదే చెప్తున్నాం. పార్టీ మీకు అందరికి అండగా ఉంటుంది. ఖచ్చితంగా హైకోర్టుకి అయితే సుప్రీంకోర్టుకి అయినా సరే మిమ్మల్ని కాపాడుకుంటాం. అందరూ కలిసికట్టుగా ఉంటే ఎవరు ఏం చేయలేరు. మనం ఇక ముందు ఈ స్టేజ్ ఏ వచ్చిందంటే తెగించి ముందుకెళ్ళాల్సిన స్టేజ్ వచ్చింది. ఖచ్చితంగా అందరూ దేనికైనా తెగించి ఉండే స్టేజ్ వచ్చింది. అది మనం అందరం కలిసి కట్టుగా చేసుకుందాం. ఎంతకైనా సరే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు మన లీగల్ గట్టిగా ఉంది. అందరం కూర్చొని చేసుకుందాం. ఎవరిని వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరికి మా పార్టీ తరఫున అందరూ అండగా ఉంటామని మనస్ఫూర్తి అందరూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇదిగో నువ్వు ఇప్పుడు మాట్లాడకూడదు, మేము తర్వాత ఇప్పుడు మాట్లాడకూడదు. మేము మాధవి మాట్లాడతారు లీగల్ సెల్. అమ్మ నువ్వు తండ్రివి కదా, దగ్గర అవసరం మాట్లాడరే, చెప్దాం మళ్ళీ మాట్లాడదాం. ఓకే ఓకే మాట్లాడు నేను మళ్ళీ లీగల్ సెల్ నువ్వు మొత్తం చూసినది నువ్వే కదా, అవి ఉండేదేమో ఇద్దాం, వాళ్ళు ఇస్తారు ఎవరో మనది. లీగల్ సెల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మాధవి గారు మాట్లాడతారు. నిన్న తెల్లవారుజామున 4 గంటలకి పోలీసు వారు వారి వాహనంలో కాకుండా ప్రైవేటు వాహనంలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడం అనేది పోలీసు వాళ్లే కిడ్నాప్ చేసి జరగటం ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ పల్నాడు జిల్లాలో మొదటిసారిగా. కేసు పెట్టచ్చు, కానీ కేసు కట్టకుండా వాళ్ళని కిడ్నాప్ చేసి ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లి అతన్ని దారుణంగా కొట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ హరికృష్ణని మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా నన్ను కొట్టారమ్మా అని కూడా చెప్పారు. జడ్జి గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అంతకుముందు ఇదే జడ్జి గారి దగ్గర ఇదే సిఐ గారు ఆల్రెడీ పాలేటి కృష్ణవేణి కేసులో కూడా ఇతను హెరాస్ చేస్తున్నాడని చెప్పడం ఇది రెండోసారి, అతని మీద రెండోసారి జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి వాటిలో ఇదే మ్యాజిస్ట్రేట్ గారు 2 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. నిన్న కూడా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత కూడా ఆ రిపోర్టును కోర్టు వారు నమ్మకుండా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ అన్ని టెస్టులు చేసిన తర్వాత తీసుకొచ్చారు. దాని మీద కూడా ఆ రిపోర్టు మీద కోర్టు వారు రికార్డ్ చేసిన స్టేట్మెంట్ మీద కూడా మేము హైకోర్టుకు వెళ్తున్నాము. అంతేకాకుండా కేసులు పెట్టచ్చు, కానీ ఇలా మానిటరీ బెనిఫిట్ కోసం ఆల్రెడీ కేసులు ఎలక్షన్ టైంలో పెట్టుకున్నారు.
ఆ కేసులను అలా ఉంచేసి దానిలో వాళ్ళు ఏదో లాభం పొందాలని డబ్బులు కావాలి అని చెప్పేసి ఇల్లీగల్గా ఇలా ప్రైవేటు వాహనాల్లో తీసుకొచ్చి ఇలా హింసించడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం, ఇలా జనాలందరూ నిన్న ఒకేసారి అలా స్టేషన్ ముట్టడించేటప్పటికి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న పోలీసు మొత్తం బెటాలియన్ అంతా దించడం వల్ల నిన్న మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరచడం జరిగింది. లేదు అంటే ఇతని మీద 2-3 రోజులు ఉంచి హరాస్ చేసేవాళ్ళు. నేను వెళ్ళాను లోపలికి, అతను నడవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాడు. జడ్జి గారు ఎదుట కూడా ఇలా హెరాస్ చేశారని చెప్పారు. దీని మీద అంతేకాకుండా కేసులు పెట్టచ్చు, కానీ ఇలా మానిటరీ బెనిఫిట్ కోసం ఆల్రెడీ కేసులు ఎలక్షన్ టైంలో పెట్టుకున్నారు. ఆ కేసులను అలా ఉంచేసి దానిలో వాళ్ళు ఏదో లాభం పొందాలని డబ్బులు కావాలి అని చెప్పేసి ఇల్లీగల్గా ఇలా ప్రైవేటు వాహనాల్లో తీసుకొచ్చి ఇలా హింసించడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం, ఇలా జనాలందరూ నిన్న ఒకేసారి అలా స్టేషన్ ముట్టడించేటప్పటికి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న పోలీసు మొత్తం బెటాలియన్ అంతా దించడం వల్ల నిన్న మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరచడం జరిగింది. లేదు అంటే ఇతని మీద 2-3 రోజులు ఉంచి హరాస్ చేసేవాళ్ళు. నేను వెళ్ళాను లోపలికి, అతను నడవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాడు. జడ్జి గారు ఎదుట కూడా ఇలా హెరాస్ చేశారని చెప్పారు. దీని మీద లేదు అంటే ఇతని మీద 2-3 రోజులు ఉంచి హరాస్ చేసేవాళ్ళు. నేను వెళ్ళాను లోపలికి, అతను నడవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాడు. జడ్జి గారు ఎదుట కూడా ఇలా హెరాస్ చేశారని చెప్పారు. దీని మీద కృష్ణ వాళ్ళ నాన్నగారు ఏం జరిగింది ఒక మాట 2 మాటలు చెప్పి ఎక్కువసేపు 2 మాటలు కొద్దిగా అమ్మ నువ్వు వెనుక రాయా, నీ పేరు ఎల్లయ్యా, అసలు ఏం జరిగింది నువ్వు 4 మాటలు చెప్పి ఎక్కువసేపు 4 మాటలు. 4ంటికి వచ్చారు సార్, 4ంటికి వచ్చిండ్రు సార్. 4ంటికి వచ్చి తండ్రి కొడుకుల్ని ఇద్దరిని తీసుకొస్తారు సార్. ఈ లోపల మేము ఇద్దరం అయితే రామని మన్నాయని తీసుకొని వచ్చినాం సార్. మన్నాయని తీసుకొచ్చిన తర్వాత స్టేషన్ దగ్గరికి వచ్చినాం. ఓర్లేరు కానిస్టేబుల్ ఉన్నాడు, లోన్ కూర్చోబెట్టిన పిల్లగాన్ని. మన్నాయి నేను ఇంటికి పోయి స్నానం చేసి వస్తున్నానని మన్నా ఇంటికి వెళ్ళాడు. నేను పిల్లగాడు లోన్ ఉండి నేను బయట కూర్చున్నా సార్. ఈ లోపల సీఏ గారు మన్నాయి బాగానే భరణ వచ్చింది సార్. రావటం అని పట్టుకురండి అన్నాడు సార్. పిల్లగాన్ని పట్టుకొచ్చి నన్ను ఒక ఇద్దరు పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసులో అవతల కూర్చోబెట్టిండు సార్. కూర్చోబెట్టాలకే పిల్లగాన్ని లోనకి తీసుకెళ్ళినారు. నానా కాలు ఇరిగింది, దాని కింద పడి కేకేసిండు. నేను వాళ్ళిద్దరిని నెట్టుకొని వెళ్ళిపోయి వాటేసుకున్నా. కొడతానికి వెళ్ళే సార్ అని సీఏ గారిని 2 చేతులు ఎత్తి దండం పెట్టా సార్. దండం పెట్టినా వదిలిపెట్టలేదు సార్. నన్ను ఒక ఇద్దరు పట్టుకోవటం, నా కొడుకుని కొట్టడం సార్. నా ముందే కొడతాడు సార్. దన్నాలు దశకాలు పెట్టినా వదిలిపెట్టలేదు సార్ సీఏ గారు. కాళ్ళ మీద ఇద్దరు కూర్చుర్రు, ఒక ఇద్దరు కొట్టడం, కాళ్ళ మీద ఇద్దరు కూర్చోవటం, కొట్టడం. నేను ఏడ్చినా కానీ వదిలిపెట్టలేదు సార్ సీఏ గారు. అదే నుంచి జరిగింది సార్. మాట్లాడలేదు రైట్ ఓకే. ఈరోజు మహేష్ గారు, మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ అయిన మహేష్ గారు విదేశీ పర్యటనలో ఉండి ఉదయం మా అందరికీ ఫోన్ చేసి నేను వెళ్ళలేకపోతున్నాను, తంగిడ గ్రామంలోను అదేవిధంగా తేలుకొంట గ్రామంలోను ఇద్దరు మన పార్టీ వారిని తీసుకెళ్ళి కేసులు పెట్టి హెరాస్ చేశారు, మమ్మల్ని అందరినీ వెళ్ళి రమ్మని ఆయన కోరారు. ఆ ఫోను పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అన్న, తంగిడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక యువకుడిని తీసుకువెళ్ళి చిత్రహింసలకు పోలీసు వారు గురి చేశారనే విషయం నాకు చెవికొచ్చింది. అది ఎంతవరకు నిజము ఏమిటి తెలుసుకోండి, అవసరమైతే మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించరండి, తెలుసుకోండి వాస్తవాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా లీగల్ సెల్ మాధవికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడం జరిగింది.
ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను కూడా తెలుసుకొని ఈరోజు మేమందరం ఒక టీమ్గా వచ్చి ఉప్పుతోళ్ల హరికృష్ణని అదేవిధంగా చల్లా ప్రేమ్ కుమార్ని ఇద్దరిని కూడా లోపలికి వెళ్ళి పరామర్శించి జరిగిన విషయాలు తెలుసుకొని మీడియా ముందుకు రావటం జరిగింది. చాలా దురదృష్టం, చెప్పాలంటేనే కొంత సిగ్గుగా ఉంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని పట్టుకు వెళ్ళి రక్షక భటులు అనేవారు, అంటే పోలీసులు పట్టుకు వెళ్ళి కొట్టడం, దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. నిజంగా ఉప్పుతోళ్ల హరికృష్ణ చెప్పిన మాటలు నా మాటలుగా చెప్పాలంటే, ఆయన ఉదయం 4 గంటలకి పోలీసు వారు వచ్చారు. అది కూడా ఎవరో జానీ భాష అంట, ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఆయన కారులో వచ్చారు. ఆయన కారులో వచ్చి మీరు రండి అంటే ఏమిటి పోలీస్ వ్యాన్ కూడా కాదు, ఎందుకు మేము ఈయన కారులో రావాలి అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అడ్డం తిరిగి మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్, కానీ ఆ జానీ భాషా కారులో మేము రాము, ఆయన తెలుగుదేశం ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు, మేము రామని పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇందాక ఆ ఎల్లయ్య తండ్రి గారు చెప్పినట్టుగా వాళ్ళ అన్నను కూడా తోడు తెచ్చుకున్నాడు. ఎల్లయ్య పాప ఒక్కడే కాదు కదా అని వాళ్ళ అన్నగారిని కూడా, ఇందాక ఉన్న అన్నగారిని కూడా తోడు తెచ్చుకుని ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పుతోళ్ల హరికృష్ణను కూర్చోబెట్టారు. కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకొకటి, ఒక ప్రైవేట్ రూమ్, అక్కడికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన మాటలే చెప్తున్నా నేను. 2 కాళ్ళు చాచి కానిస్టేబుల్స్ ముగ్గురు, ఆ దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కరు, వచ్చి ఆ 2 కాళ్ళ మోకాళ్ళ మీద నిలబడి ముఖం మీద కొట్టడం. వాట్ ఈస్ దిస్? ఏం చేశాడు ఆయన? అతను ఏం ఘోరం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అయితే పోలీసులు ఏదైనా ఉంటే కేసు పెట్టండి, పెట్టారుగా. 307 అంటే 109 బిఎన్ఎస్ పెట్టారు. అంటే మనిషిని చంపబోయాడని ఓ ఫాల్స్ కేసు పెట్టారు. మరి కొట్టడం ఏంటి? ఒక మనిషి ఇట్లా కొట్టడం ధర్మమేనా? అసలు ఆ సిఐ గారి పద్ధతి ఏంటి? దిస్ ద సెకండ్ టైం కృష్ణవేణి అనే ఆయన పట్టుకొచ్చి హైదరాబాద్లో పట్టుకొచ్చి రాత్రి 12-1 గంటకి ఆమెని ఇంట్రాగేషన్ చేశాడు. అదే విషయం మ్యాజిస్ట్రేట్ గారికి చెప్పింది ఆమె. చెబితే నోటీస్ ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ గారు. మళ్ళీ వీళ్ళ నాన్నగారు పెదనాన్న వెళ్ళి అరుస్తూ గందరగోళం చేస్తే మళ్ళా మా పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏంటి అయితే కొడుతున్నారని పెద్దగా అరిస్తే ఇవాళ పేపర్లో కూడా వచ్చి ఈనాడు రాశాడు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేశారంట అని రాశాడు ఈనాడు. ఆయన దౌర్జన్యం కాదు, రక్షించుకోవడానికి కేకలేస్తూ వెళ్ళారు. అబ్బో ఇది బయటకు వచ్చేసింది, ఇక మనం అట్టి పెట్టిన లాభం లేదని తీసుకువెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసే ముందు తీసుకువెళ్ళి హాస్పిటల్లో చూపించారు. ఇది ధర్మం, అంటే ప్రొసీజర్. హాస్పిటల్లో చూపిస్తే చెప్పాడు, అయ్యా నన్ను కొట్టారు పోలీసు వారు, నా కాళ్ళు పగిలిపోయినాయి, మోకాళ్ళు పని చేయటం లేదు, నడవలేకపోతున్నానని చెప్తే మరి డాక్టర్ గారు ఏం మేనేజ్ చేశారో ఏమి రాశాడో మాకు తెలియదు, అది రిపోర్ట్ వస్తుంది. డాక్టర్ గారు ఏమి రాశాడో వీళ్ళు ఏం మేనేజ్ చేశారో వీళ్ళేం లేదండి, వాడికి అంతకుముందే దెబ్బలు ఉన్నాయి, అంతకుముందే కాళ్ళకు దెబ్బలు ఉన్నాయి, ఇవన్నీ కొత్త దెబ్బలు కాదండి, ఈయన పోలీసు వాళ్ళు ఇవ్వటం. మరి డాక్టర్ గారు ఏం రాశాడో వస్తే తెలుస్తుంది. అతను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎందుకంటే తంగెడలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల్లో జరిగిన గొడవల వల్ల ఇతన్ని కొడతారని, ఇతని మీద కేసులు పెడతారని భయపడి తెలంగాణ వెళ్ళి అక్కడ లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు. ఇంకా కాళ్ళు నొప్పులేంటి, లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు కదా, శుభ్రంగా లారీ డ్రైవర్గా పోయి హనుమాన్ జయంతి అని వచ్చాడు, దొరికాడు రాని పట్టేశారు. పట్టేసి తీసుకువెళ్ళి ఈ విధంగా చిత్రహింసలకు గురి చేశారు.
తర్వాత మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేశారు గత్యంతరం లేని పరిస్థితుల్లో. లేకపోతే అప్పుడప్పుడు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కాదు, మొత్తం దెబ్బలైనా తగ్గిన తర్వాత ప్రొడ్యూస్ చేస్తారు. కానీ వాళ్ళ నాన్న, వాళ్ళ పెదనాన్న, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి మా వాడిని ఎందుకు తీసుకొచ్చారు కోర్టులో ప్రొడ్యూస్ చేయమని గద్దించిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు డాక్టర్ గారికి చూపిస్తే డాక్టర్ గారికి ఈ విధంగా చెప్తే మరి ఆయన ఏం రాశాడో తెలియదు. మళ్ళీ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళాడు. మ్యాజిస్ట్రేట్ గారు సహజంగా ఎవరైనా ఒక ముద్దాయిని పోలీసు వారు హాజరుపరిస్తే కోర్టు వారు మొదటి ప్రశ్న ఏమంటారంటే, అయ్యా నిన్ను పోలీసు వారు దాని ప్రకారం అడిగితే, అయ్యా నన్ను కొట్టేశారండి, కాళ్ళని నడవలేకపోతున్నాను సార్, పగలు కొట్టేశారు, నేను ఇబ్బంది పడుతున్నాను అని అన్న తర్వాత మా న్యాయవాదులు వెళ్ళి ఆర్గ్యూ చేసి గుంటూరు కోర్టుకు రిఫర్ చేయండి అంటే రాత్రి గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. జీజీహెచ్కి, సారీ గుంటూరు కోర్టు, గుంటూరు హాస్పిటల్కి జీజీహెచ్కి తీసుకొస్తే అక్కడ టెస్టులు చేశారు, రాశారు ఏదేదో. మరి పాప మా కుర్రోడు ఎవరిని రానియలేదు. అక్కడ కూడా వాళ్ళని మేనేజ్ చేయడానికి పోలీసు వారు ప్రయత్నం చేశారు. మరి ఆయన ఏ రిపోర్ట్ రాశాడో ఏమో మాకు తెలియదు, కోర్టులో సబ్మిట్ చేస్తారో తెలుస్తుంది. అక్కడ కూడా మ్యానిపులేట్ చేశారనేటువంటి అనుమానం మాకుంది. రిపోర్ట్ వచ్చిందా తెలుస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఉదయాన్నే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ లోపల ఉన్నాడు. ఇంకా అతనికి వైద్యం అవసరం. ఈ రెండు చోట్ల ఎక్కడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు గురజాల్లో హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేసి డాక్టర్ అనేది చాలా మంది అనుమానం. కానీ మా అక్యూజ్డ్గా ఉన్నటువంటి ఉప్పుతోళ్ల హరికృష్ణ మాత్రం నన్ను పోలీసు వారు కొట్టారు అని చెప్పారు. ఎక్స్రే తీశారంట, కానీ వాపు ఉంది భయంకరంగా. డాక్టర్లు కూడా వచ్చారు, వాళ్ళు కూడా చూశారు, వాపు ఉంది. ఎంఆర్ఐ స్కానింగ్ తీయాల్సిన అవసరం ఉంది. ఎంఆర్ఐ స్కానింగ్ తీయలేదు. తీస్తే మళ్ళా కేసు అయిద్దామని పోలీసు వారు భయపడుతున్నారు. ఈ విధంగా సబ్ జైల్లో ఉన్న వ్యక్తికి సరైనటువంటి వైద్యం అందనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని మీద మేము ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి అతన్ని మరొక చోటకు రిఫర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా మా న్యాయవాది బృందాలు చేస్తున్నారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక వ్యక్తిని ఈ విధంగా ఆయన సూపర్ పవరో లేకపోతే కాకి బట్టలు వేసుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తో లేక కాకి బట్టలు వేసుకున్న తెలుగుదేశం గూండానో ఆయన నాకు తెలీదు. ఆ సిఐ గారు ఆయన పేరేదో భాస్కర్, పొన్నూరు భాస్కర్ అంట. దిస్ ఇస్ ద సెకండ్ టైం కొట్టడం అనేది. ప్రైవేట్ కేసు 4 ఉన్నాయండి అతని మీద, అది వేరే అంశం. ఇది సెకండ్ టైం కృష్ణవేణి మీద ఆ విధంగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఇవాళ ఉప్పుతోళ్ల హరికృష్ణ అనేటువంటి ఒక లారీ డ్రైవర్ మా పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినంత మాత్రాన తీసుకెళ్లి కొట్టడం ఏంటి నాకు అర్థం కాలేదు. కొట్టారో అని ఇప్పుడు అక్కడ గొడవ చేస్తున్నారుగా. ఎవరు మన డిప్యూటీ స్పీకర్ గారు కొట్టారని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, జైల్లో పెట్టారు. మరి ఉప్పుతోళ్ల హరికృష్ణను కొట్టినందుకు ఏం చేయాలా? వాళ్ళనే జైల్లో పెడితే నిన్నేం చేయాలా అని అడుగుతా ఉన్నా. ఆయన పేరేంటి? కాదు మన భాస్కర్ అనే ఆయన. ఏంటిది? నీ కాకి బట్టలు వేసుకుంటే, నీకు లాఠీ ఉంటే, నీకు తుపాకీ ఉంటే నువ్వు రౌడీ అయిపోతావా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు నీకు చెప్తే నువ్వు మా కార్యకర్తలు కొట్టేస్తావా? కొడితే మేము చూస్తూ ఊరుకోవాలా? మేము అధికారం దీనికి సరైన సమాధానం చెప్పవా? ఏమయ్యా భాస్కర్, ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం. ఉప్పుతోళ్ల హరికృష్ణని మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి. 307 పెట్టారు. ఎవరిని కొట్టాడా? ఎవరిని హాస్పిటల్లో ఉన్నారా? ఎవరు లేదు. ఒక కంప్లైంట్ ఇచ్చారు, కేసు పెట్టి పారేశారు. ఇంకా నయ్యం 302 పెట్టేవాళ్ళు. డెడ్ బాడీ దొరకాగాడు భాస్కర్. ఎక్కడ డెడ్ బాడీ దొరికితే రోడ్డు పక్కన మన ఉప్పుతోళ్ల హరికృష్ణ చంపేశాడని పెట్టేసేవాడు ముందు. తర్వాత ఏమవుతాయింది? అందువల్ల ఏంటిది 307 వేయటం అంటే ఏంటి? అవతల దేర్ ఇస్ నో ఇంజురీ. అవతల వాడు హాస్పిటల్లో లేడు, మావాడు మాత్రం హాస్పిటల్లో ఉన్నాడు. నువ్వు కొట్టిన దెబ్బలకి నీ మీద 307 పెడతాం, గుర్తుపెట్టుకో. వీఆర్ ఫైలింగ్ ఏ ప్రైవేట్ కంప్లైంట్ అగైన్స్ట్ ద పోలీస్ దట్ 307 నువ్వు ఉప్పుతోళ్ల హరికృష్ణని పట్టుకెళ్ళి చంపడానికి ప్రయత్నం చేశావు అనేది వాస్తవాన్ని కూడా మనం చేస్తున్నాం. మీకు అధికారం ఉంటే, మీకు పోస్టింగ్లు ఇచ్చేవాళ్ళు చెబితే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే
మేము చూస్తూ ఊరుకోవాలా? ఎంత దుర్మార్గం ఇది! నువ్వు మర్డర్ కేసు పెట్టుకుంటావో, అటెంప్ట్ మర్డర్ పెట్టుకుంటావో, లేకపోతే ఇంకొక కేసు పెట్టుకుంటావో, నీ ఇష్టం పెట్టుకో, కోర్టులో మేము తేల్చుకుంటామని మనం చేస్తున్నాం. కానీ మ్యాన్ హ్యాండిల్ చేయటం, హెరాస్ చేయటం, బీట్ చేయటం, కొట్టడం, ఒక ముద్దాయిని మీరు కొట్టడం ఎంతవరకు ధర్మం అనేది ఇక్కడ ఆలోచించుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. టోటల్గా మనం చేస్తున్నాం. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి కాస్తైన మొరాలిటీ ఉంటే డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ భాస్కర్. ఇమీడియట్గా అది సస్పెండ్ చేయండి. మ్యాజిస్ట్రేట్ గారు ముందు చెప్పాడు, అది మెమో ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ గారు 2 కేసుల్లోనూ. యూ టేక్ ఎన్ యాక్షన్. డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోగలుగుతారా? తీసుకోరా? తీసుకోకపోతే ఎలా యాక్షన్ తీసుకోవాలో మాకు తెలుసు. చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకుంటాం. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలకు వెళతాం. లీగల్గా పోరాడే శక్తి, యుక్తి, ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ పిచ్చి పిచ్చి కేసుల వల్ల కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మేము చూసుకుంటాం. వ్యవహారం అంతా కూడా లీగల్గా కావాల్సిన అన్ని వ్యవహారాలు మేము చూసుకుంటాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి రమ్మని మమ్మల్ని పంపించారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా రెండో విషయం, చల్లా ప్రేమ్ కుమార్, ఈయన తేలుకొట్ల, ఇతను కూడా పారిపోయి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ? ఈ పోలీసులు లేపక మనం తట్టుకోలేము. ఆ తెలుగుదేశం వాళ్ళు చెబితే పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళి మనం కొడుతున్నారని. ఇతను నేను ఉదయం 8:30 పట్టుకున్నారు. అక్కడ లిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి కేసు పెట్టారు. ఏం కేసు తెలుసా? సారా అమ్ముతున్నాడంట. వాడు పారిపోయి అక్కడ దాక్కుంటే ఎక్కడ కేసు పెడతామని ఆయన యానిమేషన్ చేసుకుంటున్నాడు. ఆయనకి జీతం వస్తుంది, ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఇక్కడ సారా అమ్ముతున్నాడు. మమ్మల్ని అమ్మనిచ్చారా సారా? మీరు మమ్మల్ని అమ్మనిస్తారా సారా? మీరే అమ్ముకుంటున్నారు. మీకే జాటలు అమ్ముకోవడానికి. తెలుగుదేశం కార్యకర్తలు అమ్ముకోవడానికే బెల్ట్ షాపులు చాలట్లేదు. ఆ బెల్ట్ షాపులకేమో లక్షల పాటలు పెట్టి మీరు అమ్ముకుంటుంటే మా వాడు అమ్ముకుంటారని కేసు పెట్టారు. అంటే బెయిల్ రాకుండా ఉంటుంది కాబట్టి. ఎన్నో లీటర్లు పెట్టారు. 4 లీటర్లు పెడితే బెయిల్ రాదంట. 12 లీటర్లు అమ్ముతున్నారని పెట్టారు, కేసు లోపల పెట్టారు. ఏంది ఇది? నాకు అర్థం కాలే. ఏందయ్యా మీ కేసులకి ఏమైనా భయపడతావా మేము? ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి బెయిల్ రాదా? శాశ్వతంగా లోపలే ఉంటారా? ఏంటిది? ఈ రకమైన దారుణానికి పోలీసులు ప్రవర్తించడం దుర్మార్గం. పోలీసులు అంటే నేను అందరూ అంటలేదు కదా. ఇలాంటి భాస్కర్ లాంటి తలబిరుసు సిఐల గురించి చెప్తున్నా. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొన్ని చోట్ల. ఇక్కడ చూశాను మొన్న వాసు అని ఒక ఆయన ఇట్లాగే ఒక ఆమె మీద 307 పెట్టాడు. ఇట్లాగే ఏమీ లేదు పెట్టారు. ఇట్లా కొంతమంది సిఐలు అక్కడే చిలకూరుపేటలో ఉన్నాడు. ఆయన పేరేంటే సుబ్బరాయుడు. ఈ ముగ్గురికి ఓవర్ యాక్షన్ అయిపోయింది. మరి పోస్టింగ్లు ఇది సరిపోయిందా? పోస్టింగ్లతో అయిపోద్దా మీకు? మీ మీద కేసులు వేయలేం. అదే చాలామంది చంద్రబాబు నాయుడు కక్షబట్టి చాలామంది లోపలేశాడయ్యా. ఎవరిని? ఐజీ స్థాయిలో ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని లోపలేశాడు. నువ్వు మీద ఒక లెక్క మా గవర్నమెంట్ లోపలేటంటే లెక్క అంటాయా మాకు? కానీ బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, మంచి ఉండాలి, మొరాలిటీ ఉండాలి, ధర్మం ఉండాలి, న్యాయం ఉండాలి. మీరు కాకి బట్టలు వేసుకొని తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా మనుషుల్ని తీసుకెళ్ళి మా కార్యకర్తల్ని కొట్టి హింసించి ఏమి సాధిస్తారని అడుగుతా ఉన్నా. ఏమి సాధించరు. మీ సర్వీసులో బ్యాడ్ మార్క్ వేస్తాం, మీ సంగతి చూస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. పోలీసు వారు పెట్టేటువంటి కేసులు పెడితే ఇమీడియట్గా మా లీగల్ సెల్కి చెప్పండి. మాధవ్ గారు జిల్లా లీగల్ సెల్ ఉన్నారు. ఇక్కడ మా గుంటూరులో లీగల్ సెల్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ ఉంది. యుద్ధ ప్రాతిపదిక మీద మేము కోర్టులకు వెళ్ళి, హైకోర్టులకు వెళ్ళి, అవసరమైతే సుప్రీం కోర్టులకు కూడా వెళ్తాము ఈ సందర్భంగానే మనం చేస్తున్నా. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇది దారుణమైనటువంటి అంశం. ఈ దారుణమైనటువంటి అంశానికి బాధ్యత వహించవలసింది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ మరొకసారి చెప్తున్నాను. ఉప్పుతోళ్ల హరికృష్ణ వారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, దండగా ఉంటుంది. మహేష్ వచ్చిన తర్వాత మళ్ళీ వీరి కుటుంబాన్ని కూడా తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుందని కూడా వారి సత్యమణి కూడా ఉంది. ఇక్కడ పాపం బాధపడతా ఉన్నారు. ఏం భయపడాల్సిన అవసరం లేదమ్మా, వీ విల్ టేక్ కేర్. మా వైపు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని కూడా మేము చెప్తూ ఈ కేసు విషయంలో కూడా మిమ్మల్ని ఎవరైతే నిర్బంధించి తప్పుడు కేసులు పెట్టి
కొట్టి వేధించారో ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము నిద్రపోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ. మాట్లాడతామమ్మా. ఉప్పుతోళ్ళ హరికృష్ణ భార్య చెప్పమ్మా. నా పేరు భార్గవి, హరికృష్ణ వాళ్ళ భార్యని. పొద్దున్నే 4 గంటలకు వచ్చి తీసుకొచ్చి చెప్పమ్మా, భయపడమ్మా. అరెస్ట్ వారెంట్ లేకుండా, పోలీసు వెహికల్ లేకుండా, కనీసం వాళ్ళు ఒంటి మీద యూనిఫామ్ లేకుండా తీసుకెళ్ళి పొద్దుగంటల 6 గంటలకు తీసుకెళ్ళిపోయి మధ్యాహ్నం 11, 2, 3 అయినా సరే చూపించలేదు నా భర్త. నాకు ఏమైందో కూడా తెలియదు. స్పృహ తప్పి పడిపోయాడు. నాకు 3 చిన్నపిల్లలు, నాకు తల్లిదండ్రులు కూడా లేరు. ఏదన్నా అయితే నా భర్త నేనే. నా భర్తకి ఏదన్నా అయితే మేము తట్టుకోలేవు. ఆయన ఉన్నదే ఒక్క కొడుకు. ఆయన కూడా మా మామగారికి ఉన్నదే ఒక్క కొడుకు. ఆయనకి ఏదన్నా అయితే మేము తట్టుకోలేము. అందరూ నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.